నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలను ఎవరైనా మనం ఏం తింటారు అని వాళ్ళని అడిగినట్లయితే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాట చాక్లెట్స్ అని చెప్తారు. పేస్ట్రీలు, కుకీస్, బర్గర్స్, పిజ్జా, సాఫ్ట్ డ్రింక్స్, నూడిల్స్, కురుకురే, చిప్స్, ఈ పేర్లన్నీ వాళ్ళు చెప్పేస్తారు. ఇవి మాకు చాలా ఇష్టం అంటారు. నిజానికి అవి బాగా ఇష్టపడి తింటారు పిల్లలు. అంటే ఆ చైల్డ్ టార్గెటెడ్ జంక్ ఫుడ్ యాడ్స్ ఆ విధంగా ఉన్నాయి. అట్రాక్టివ్గా చేస్తారు ఈ యాడ్స్ని. సో పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు ఈ ఫుడ్కి. ఆ యాడ్ని చూడగానే అది తినేయాలి అని వాళ్ళకు అనిపిస్తుంది. మరి ఏమవుతుంది ఈ జంక్ ఫుడ్ తింటే? ఈ షుగర్ ఉన్న పదార్థాలు అంటే చాక్లెట్స్, పేస్ట్రీలు, కుకీస్ తిన్నప్పుడు పిల్లలకి ఏమవుతుంది? WHO ప్రకారం పిల్లలు రోజుకు 6 స్పూన్ల షుగర్ వరకు తీసుకోవచ్చు. అంటే 25 గ్రాముల చక్కెర తీసుకోవచ్చు. కానీ వీటన్నిటి వల్ల పిల్లలకు వెళ్తున్నది ఏంటి? 25 నుంచి 30 స్పూన్ల షుగర్ వాళ్ళ శరీరంలోకి వెళ్తుంది. అంటే ఎంత ప్రమాదకరంగా ఉన్నారు పిల్లలన్నది మనం ఆలోచించవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023లో ఒక నివేదిక ఇచ్చింది. దాంట్లో ఏం చెప్తున్నారు? 60% పిల్లలు ప్రతి వారం 2 సార్లు జంక్ ఫుడ్ను స్కూల్కు తీసుకెళ్తున్నారు. స్కూల్కు తీసుకెళ్ళి తింటున్నారు. చాలా వరకు పేరెంట్స్ త్వరగా అయిపోతుందని చెప్పేసి చిప్స్ కానీ, కురుకురేలు కానీ, ఈ కుకీస్ కానీ పెట్టి ఇచ్చేస్తారు స్నాక్స్ కింద. చాలా డేంజర్ అది. 35% పిల్లల్లో ఓవర్ వెయిట్ అంటే ఊబకాయం ఉందని చెప్పేసి నివేదిక చెప్తుంది. స్కూల్కు వెళ్ళే పిల్లలు 40% మంది పిల్లలు సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నట్టుగా నివేదిక చెప్తుంది. 5 నుంచి 9 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 23% మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారని యూనిసెఫ్ చెప్తుంది. ఇది 2024 నివేదిక. మరి ఈ జంక్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఈ తీపి పదార్థాలు తీసుకుంటే పిల్లలకు ఏమైనా నష్టమా అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. ఫస్ట్ బరువు పెరుగుతారు పిల్లలు, ఓవర్ వెయిట్ అయిపోతారు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల. అంటే తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. ఊబకాయం వచ్చినప్పుడు వాళ్ళ శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఆటలు ఆడలేరు, చదువు మీద దృష్టి పెట్టలేరు, టైప్ 2 డయాబెటీస్ బారిన పడతారు, గుండె జబ్బులు రావచ్చు. ఊబకాయం వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. పంటి సమస్యలు వస్తాయి. చాక్లెట్లు కానీ అంటే తీపి పదార్థాలు తిన్నప్పుడు హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ హానికరమైన బ్యాక్టీరియా ఏం చేస్తుంది? యాసిడ్స్ని ఉత్పత్తి చేస్తుంది. అది పంటిపై ఉండే ఎనామిల్ని తీస్తుంది. అది ఎనామిల్ కరిగినప్పుడు పన్ను నొప్పి రావచ్చు, పుచ్చిపోవచ్చు, దంత సమస్యలు చాలా వస్తాయి. ఒక్కోసారి పర్మనెంట్ దంత సమస్యలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అప్రమత్తం కావాలి. ఇమ్యూనిటీ తగ్గుతుంది వాళ్లకు. ఇమ్యూనిటీ సిస్టమ్ పైన ఈ తీపి పదార్థాలు పనిచేస్తాయి. చిన్నపిల్లలకు మనం చాలా వరకు చూస్తుంటాం, తీపి పదార్థాలు తిన్నాక ఇమీడియట్గా జలుబు, దగ్గు ఇవన్నీ కూడా వస్తాయి. హైపర్ యాక్టివ్ అయిపోతారు పిల్లలు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ హైకి చేరుతాయి. కోపం, చిరాకు ఇవన్నీ కూడా వస్తాయి. చాలా చాలా రకాల సమస్యలు అంటే ఏర్పడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ రావచ్చు. కొన్ని క్యాన్సర్లు కూడా రావచ్చు. చిన్నతనం నుంచే పిల్లలను తీపి పదార్థాల నుంచి మనము అవాయిడ్ చేయాలి. పేరెంట్స్కి అవగాహన ఉండాలి. ఏ పదార్థాలు పిల్లలకు పెట్టాలి, ఏ పదార్థాలు ఎక్కువగా ఇవ్వకూడదు, ఏవి పెడితే హెల్త్ మంచిగా ఉంటుంది. పిల్లలు ఆరోగ్యకరంగా ఎదగాలి అంటే న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలి. ఫ్రూట్ కానీ, వెజిటబుల్స్ కానీ న్యాచురల్ ఇవ్వండి. జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయండి. స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా జంక్ ఫుడ్ తీసుకురావద్దు అన్న పాలసీని అమలు చేయాలి. అన్ని స్కూల్స్ చేయాలి. ఏవో కొన్ని స్కూల్స్ కావు, అన్ని స్కూల్స్ కూడా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. జంక్ ఫుడ్ తీసుకొస్తే రిటర్న్ పంపిస్తాము అని. ఖచ్చితంగా అప్పుడు మార్పు వస్తుంది. స్కూళ్ళల్లో ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో అప్పుడు న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే పెట్టిస్తారు. ఇంట్లో మంచిగా పిల్లలకు ఆహారం తయారు చేసి ఇవ్వచ్చు. రకరకాల స్నాక్స్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు ఇష్టంగా తినేవి పీనట్స్ ఉంటాయి, ఈ కార్న్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకు ఇవ్వచ్చు పెట్టి. కొంచెం వాటిని ఫ్రై చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు తినేస్తారు. మరి అలాంటి ఫుడ్ వదిలిపెట్టి రెడీమేడ్ దొరికే జంక్ ఫుడ్ని బాక్సులలో పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు పేరెంట్స్. సో పేరెంట్స్ ఫస్ట్ మారాలి. అవగాహన వాళ్ళకు ఉండాలి. ఏ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి, ఏది న్యూట్రిషియస్ ఫుడ్, ఏది కాదు అన్నది వాళ్ళు
తెలుసుకొని అలాంటి ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాల్సిందిగా బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. తర్వాత ప్రభుత్వము ఈ బహిరంగ ప్రకటనల పైన నియంత్రణ తీసుకురావాలి. చైల్డ్ టార్గెటెడ్ జంక్ ఫుడ్ యాడ్స్ పైన నియంత్రణ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ జంక్ ఫుడ్ నుంచి పిల్లలు దూరం అవుతారు. లేకపోతే పిల్లలు అనారోగ్యం పాలై వాళ్ళ బాల్యమే అనారోగ్యంగా మారిపోతుంది. ఆరోగ్యకరమైన వాతావరణంలో పిల్లలు పెరగాలి, ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలి. అప్పుడే మనం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.